మేష రాశి. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల. మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికో వ్యక్తివద్దకో వెళ్ళండి. ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు, కాని ముఖ్యమైన పనులు రావటము వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణము చోటు చేసుకుంటుంది. మీ కృషి ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజలిక్ కోణాన్ని చవిచూపుతారు. చికిత్స. గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి జాడీలో ఎరుపు పూలు ఉంచండి. వృషభ రాశి. మీ కుటుంబ సభ్యులు కొద్దిమంది తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు, కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేనిదానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విహాయంలో, రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. రొమాన్స్ కి మంచి రోజు. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందినవారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తోంది. చికిత్స. పేదవారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మిథున రాశి. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కాని అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగద్వేషం వంటివాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివర్లో మీరు లాభాలను చూస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఔత్సాహం వలన లబ్ధిని పొందగలరు. ఈరోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు. కానీ సాయంత్రము మీరు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువకొస్తారు, కాని ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. కని ఇతరులు ఏమి చెప్పినా, సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. చికిత్స. ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చే. కర్కాటక రాశి. ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందండి. ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది, కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చెయ్యాలో విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. మీవలన హాని పొందివారికి మీరు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరలమరల తప్పులు చేస్తుంటారు అని గుర్తుంచుకోండి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. చికిత్స. మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో మరియు గౌరవప్రదంగా ఉండండి మరియు మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించండి. సింహ రాశి. మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు.
ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానినితరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. చికిత్స, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి. కన్యా రాశి, మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు. అయినా వారిని పట్టించుకోకండి. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. చికిత్స, వాయువ్య దిశలో ఒక తెల్లని, కాంతి 0 వాట్ బల్బ్ ఉంచడం ద్వారా కుటుంబంలో సామరస్యాన్ని మరియు సంతులనాన్ని కొనసాగించ. తులా రాశి, ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళతారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మిమ్మల్ని ఆపనివ్వకండి. లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. రొమాన్స్ కి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చెయ్యండి. ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఈరోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులనే చెయ్యండి. పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు. చికిత్స, ఆర్థిక పరిస్థితి పటిష్టపరచడం కోసం మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి. వృశ్చిక రాశి, ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి. మీ సెక్స్ అపీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. చికిత్స, కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం శివలింగానికి నీటిని అందించండి. ధనుస్సు రాశి, మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. చికిత్స, మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందటానికి మద్యపానం మరియు మాంసాహారాన్ని రద్దు చేయండి. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసం చేసే ధోరణులను నివారించండి. మకర రాశి, మీరు శారీరకంగా చేసుకునే మార్పులు
ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు, కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. చికిత్స, రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలిక మూలాలను ఉంచండి. వ్యాపార విస్తరణ మరియు వృత్తి పురోగతి కోసం మీతో ఉంచుకోవాలి. కుంభ రాశి, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాలను చేస్తుండండి. అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్థం అవుతుంది. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలతారు. మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నది ఈ రోజు తెలుసుకుంటారు. చికిత్స, సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడకం నుండి ఆరోగ్య ప్రయోజనాలు పొందు. మీన రాశి, మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంజీగా, పిచ్చివానిలా చేసేస్తాయి. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరగవచ్చును. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీకొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. చికిత్స, ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం సూర్య నారాయణే నామో నమః.